రామగుండం పారిశ్రామిక ప్రాంతంతో పాటు అంతర్గాం, పాలకుర్తి మండలాల పాత్రికేయ మిత్రులకు, గోదావరిఖని ప్రెస్ క్లబ్ సభ్యులకు ఇంటి స్థలాలు ఇవ్వాలని ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మంత్రి శ్రీధర్ బాబు గారిని కలిసి విన్నవించడం జరిగింది. ఈ ప్రాంతంలో రెవెన్యూ స్థలాలు, ప్రభుత్వ స్థలాలన్నీ సింగరేణి, ఎన్టీపీసీ ప్రభుత్వ రంగ సంస్థల చేతిలో ఉన్నాయి కనుక సింగరేణి నుండి జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు 5 ఎకరాల భూమి ఇవ్వాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. దాంతోపాటు ఈ ప్రాంతంలో జర్నలిస్టులకు ఇంటి నిర్మాణాల కోసం స్థలాలు కేటాయించడం పాటు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని కూడా అని కోరడం జరిగింది. అక్రిడేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఒక పాలసీ తీసుకొచ్చారు. అత్యధిక జనాభా ఉన్న ప్రాంతం మనది. ఒక రామగుండం అర్బన్ లోనే సుమారు 3 లక్షల పాపులేషన్ ఉంది. కానీ అక్రిడేషన్లకు వచ్చేసరికి పత్రికకు 2 అక్రిడేషన్లు ఉంటున్నాయి. ఇక్కడ రామగుండం, ఎన్టీపీసీ, గోదావరిఖని, యాటింగ్లన్ కాలనీ, ఎఫ్సీ ఏరియాల రిపోర్టర్లు ఉంటున్నారు. కానీ వారి అందరికీ న్యాయం జరగడం లేదు. దీన్ని కూడా సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లగా వారు చాలా సానుకూలంగా స్పందించారు. ఈ విషయం మీద లోతుగా అధ్యయనం చేస్తున్నాం. ఖచ్చితంగా అర్బన్ లో అక్రిడేషన్లు పెంచే ప్రతిపాదన ఉన్నది. దాన్ని మీ విజ్ఞప్తిని మేము పరిగణలో తీసుకుంటాం అని చెప్పారు. అలాగే స్థలాలు ఇవ్వడంలో కూడా సానుకూల దృష్టితో వ్యవహరిస్తామని చెప్పారు. దీంతో పాటు సింగరేణి సంస్థ వ్యాప్తంగా ఒక 15-20 వేల కోటర్లు ఖాళీగా ఉంటున్నాయి. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని జర్నలిస్టులు ఇల్లు లేక అద్దెకు ఉంటున్నారు. ఖాళీగా ఉన్న కోటర్లను ఇవ్వాలని గతంలో మా క్లబ్ నాయకత్వం విజ్ఞప్తి చేయగా యాజమాన్యం 12 కోటర్లు ఇచ్చింది. అవి కూడా చాలా వరకు రిజెక్ట్ కోటర్లు ఉంటే మా వాళ్ళు అప్పులు సప్పులు తెచ్చి 3-4 లక్షల రూపాయలు ఖర్చులు పెట్టి రిపేర్లు చేయించుకున్నారు. వాటి అద్దెను ఒకటేసారి రెట్టింపు చేశారు. ఈ విషయాన్ని కూడా పలుమార్లు అప్పటి సిఎన్ఎంల దృష్టికి కూడా తీసుకువెళ్లారు. దీన్ని కూడా పరిశీలన చేసి అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని, 1 టైం సెటిల్మెంట్కి అవకాశం ఇవ్వాలని కోరాం. అలాగే 41 సంవత్సరాల క్రితం స్థాపించిన మా ప్రెస్ క్లబ్ కు ప్రభుత్వ సహకారంతో భవన నిర్మాణం జరిగింది. ఈ స్థలాన్ని కూడా ప్రెస్ క్లబ్ కు క్రమబద్ధీకరించాలని విజ్ఞప్తి చేశాం. దాన్ని కూడా వారు సానుకూలంగా స్పందించారు. ఈ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల బాధలున్నాయో వారి బాధలను మా మాటలుగా రామగుండం శాసనసభ్యులు ప్రకాశ్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు బహిరంగ సభ వేదికగా మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. వారికి మా ప్రెస్ క్లబ్ పక్షాన ధన్యవాదాలు చెబుతున్నాను.